హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు మైసూరు బెంగళూరుకి మధ్యలో ఉన్న ఒక బెస్ట్ ప్లేస్ గురించి చెప్తాను. ఇది పయానా కార్ మ్యూజియం అనమాట. సో ఇది వచ్చేసి మైసూరు నుంచి పయానా కార్ మ్యూజియంకి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ బెంగళూరు నుంచి అయితే 135 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇది శ్రీరంగపట్నం అనే ఒక ఊర్లో ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఫౌండర్ వచ్చేసి వీరేంద్ర హెగ్గడే గారు. సో ఇది 1926 నుంచి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ కార్స్ వరకు అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మనం అప్పట్లో రాజులు వాడే కార్లు కానీ లేకపోతే రాజుగారులు వాడే ఇలాంటి బండ్లు కానీ మొత్తం ఇక్కడ చూడొచ్చు. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట. అండ్ 7 ఇయర్స్ లోపు ఉన్న చిన్నపిల్లలకి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, 7 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 50 రూపీస్. అండ్ ఈ మ్యూజియం వచ్చేసి మార్నింగ్ 9 AM ఓపెన్ అవుతుంది అండ్ ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్ మ్యూజియం ఇన్ ఇండియా అనమాట. సో ప్రతి టైప్ ఆఫ్ కార్స్ అండ్ ప్రతి టైప్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఎవల్యూషన్ ఆఫ్ టైర్స్ చూడొచ్చు. అంటే టైర్ ఫస్ట్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు లేటెస్ట్కి ఎలా వచ్చింది ఆ స్టేజెస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. టైర్స్ కానీ స్టీరింగ్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. సో కార్ లవర్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే మీరు టచ్ చేయలేరు, లోపల చూడలేరు. ఇది జస్ట్ ఒక మ్యూజియం లాగా, అంటే ఓన్లీ బయట కార్స్ వరకు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి కార్కి కూడా కింద ఒక ట్రే లాంటిది పెట్టారు. అంటే లీకేజ్ ఆఫ్ ఏమైనా ఇంజిన్ ఆయిల్స్ ఉన్నా కానీ ఆ ట్రేలో కనెక్ట్ అవ్వడానికి. ఇది మీరు చూస్తుంది స్పాట్ లైట్ అనమాట. అంటే వీళ్ళు వీక్లీ కానీ మంత్లీ కానీ ఒక్కొక్క కార్ని ఇలా ఆ వీల్ మీద పెడతారు అనమాట. సో అది మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి బైక్స్ అనమాట. సో ఎవల్యూషన్స్ ఆఫ్ బుల్లెట్ బైక్స్ కానీ లేకపోతే అప్పట్లో ఉన్న RX 100s కానీ అప్పట్లో ఉన్న HDs మొత్తం ఉన్నాయి అనమాట. అన్ని బైక్స్, స్కూటర్స్ అన్ని టైప్స్ ఉన్నాయి. ఇవి వింటేజ్ కార్స్ అనమాట. అంటే పాతకాలంలో కార్స్ లాగా. అండ్ ప్రతి కార్కి ముందు ఒక ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది. అంటే మీరు ఈ కార్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, లేకపోతే ఈ కార్ ఎవరు యూజ్ చేశారు, ఈ కార్ ఏమన్నా డొనేషన్ ఇస్తే ఎవరు డొనేషన్ ఇచ్చారు ఈ మ్యూజియంలో పెట్టడానికి, ఇలాంటివి. అండ్ ఇలాంటివి హెవీ ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కార్స్ కానీ ఇవి మొత్తం కూడా వింటేజ్ టైప్స్ అనమాట. అప్పట్లో యూజ్ చేసిన ఆర్మీ ట్రక్స్ లేకపోతే ఈ పికప్ వ్యాన్స్ ఇవి మొత్తం. అంటే ఇంకా మీకు ఈ కారు ఉంది ఈ కారు లేదు అని లేదు, ప్రతి కారు ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో మీరు ఫుడ్ గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. కానీ నాకు ఓన్లీ ఒకటి ఎక్కడ అనిపించిందంటే ఒక కలెక్టబుల్స్ కానీ సోవెనిర్స్ కానీ అలాంటివి ఏమీ లేవు అనమాట. జస్ట్ ఫొటోస్ దిగి చూసి మీరు ప్రశాంతంగా వచ్చేయచ్చు. సో ఇది మీరు బెంగళూరు నుంచి మైసూరు వెళ్తే ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన ప్లేస్.